నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దైవ శాంతి కారుణ్యాలు మనందరిపై కురియుగాక. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రమజాన్ సందేశాన్ని వింటూ వస్తున్నాము. ఈరోజు ఈ రంజాన్ సందేశంలో దివ్య ఖురాన్ గ్రంథం మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు తల్లిదండ్రుల గురించి ఏం చెబుతున్నాయో మనం విందాం. ముఖ్యంగా రంజాన్ మాసం మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మనల్ని దైవానికి ఇష్టమైన దాసులుగా మలుచుకోవడానికి ఒక చక్కటి సాధనం కాబట్టి ఈ నెలలో మనం మనలో ఉన్నటువంటి లోపాలని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన జన్మకు కారకులైనటువంటి తల్లిదండ్రులు వారు మనపై చూపించేటువంటి ప్రేమ కారుణ్యాలు, అలాగే వారు మనల్ని సాకడం కోసం, మనల్ని పోషించడం కోసం వారు చేసేటువంటి కష్టం, శ్రమ ఇవన్నీ కూడా మన మదిలో ఎల్లవేళలా తాజాగా ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లిదండ్రుల గురించి ఎన్నో ఉన్నతమైనటువంటి బోధనలు చేశారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి నా యొక్క శ్రమకు, నా యొక్క సేవకు అర్హులు ఎవరు అని అడిగితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ తల్లి అని ప్రస్తావించడం జరిగింది. మరలా ఎవరు అని అడిగితే నీ తల్లి అనే ప్రస్తావించారు. మూడవసారి కూడా అడిగితే అప్పుడు కూడా నీ తల్లి అన్నారు. నాలుగోసారి అడిగినప్పుడు నీ తండ్రి అని ప్రస్తావించడం జరిగింది. అంటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే మన యొక్క సేవకు, మన యొక్క రెస్పెక్ట్కి, మన గౌరవానికి మొట్టమొదటి అర్హురాలు తల్లి అనే విషయం మనకు అర్థమవుతోంది. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి తండ్రి ద్వారం అని ప్రస్తావించడం జరిగింది. తండ్రి సేవ ద్వారా, తల్లి సేవ ద్వారా, తల్లిదండ్రుల విధేయత ద్వారాయే ఆ ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని మనం పొందగలం. ముఖ్యంగా ప్రపంచంలో మనల్ని స్వర్గానికి అర్హత చేకూర్చిపెట్టేటువంటి అత్యున్నతమైనటువంటి, అత్యంత సులువైనటువంటి సాధనం ఎవరన్నా ఉన్నారంటే అది తల్లిదండ్రులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి కొంతమంది యువకులు వచ్చారు. ధర్మ పోరాటం చాలా అవసరం. ధర్మం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయం. తిరస్కారులు, ధర్మ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెచ్చిపోతున్నటువంటి సమయం. ఆ సమయంలో ప్రతి వ్యక్తి అవసరమవుతాడు పోరాటానికి. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి మేము కూడా ఈ ధర్మ పోరాటంలో పాల్గొంటాము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ తల్లిదండ్రులు బ్రతికున్నారా అని అడిగారు. ఉన్నారు ప్రవక్త అంటే, వారు మీ అవసరం కలిగి ఉన్నారా అని అడిగారు. అవసరం కలిగి ఉన్నారు అన్నప్పుడు మీరు వెళ్ళి వారి సేవ చేయండి అని పంపించేశారు. అంటే దైవ ధర్మంలో పోరాడడం కంటే ఎక్కువగా తల్లిదండ్రుల్ని పోషించడం, వాళ్ళను ప్రేమించడం ఎంతో ఉన్నతమైనదిగా దివ్య ఖురాన్ గ్రంథం తెలియజేస్తోంది. ఖురాన్లో సుమారుగా 13 సార్ల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల ప్రస్తావన ఉంది. ఉదాహరణకి తల్లిదండ్రుల గురించి ఒక చోటే ఉందంటే, తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో మెలగండి అని నేను వారికి ఆదేశించాను. ఖురాన్ అంటోంది, మొట్టమొదట దేవుణ్ణి ఒక్కడిని ఆరాధించండి, ఆయన ముందు తప్ప ఎవరి ముందు శిరస్సు వంచకండి, ఆయన్ని ఆరాధించండి అని చెప్పిన తర్వాత మీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి అని ఖురాన్ గ్రంథం ఆదేశిస్తోంది. ఇంకా ఇది ఏమంటుందంటే, దైవానికి కృతజ్ఞులై ఉండండి, మీ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞులై ఉండండి అనే విషయాన్ని ప్రస్తావిస్తోంది. వారితో ఉత్తమోత్తమ రీతిలో ప్రవర్తించండి అని చెప్తోంది. అదేవిధంగా వారితో మర్యాదగా మాట్లాడండి అంటోంది. అలాగే మేము ఏం ఖర్చు పెట్టాలని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, వృద్ధులైనటువంటి మీ తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టండి అనే విషయాన్ని కూడా అంటోంది. మరోచోట వాళ్ళ కోసం ఈ విధంగా దువా చేయండి, రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా, ఓ ప్రభు వారు మమ్మల్ని బాల్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమతో, ఎంతో ప్రేమ ఆప్యాయతలతో వారు మమ్మల్ని సాకారో నీవు వాళ్ళపై ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించు అని చెప్పి వారి కోసం దువా చేయమని కూడా ప్రస్తావిస్తోంది. మహాశయులారా, తల్లిదండ్రులు దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ బహుమానాన్ని మనం బహుమానంగా గుర్తించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు పడేయడం దగ్గర నుంచి, అలాగే వివాహం అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని కసురుకోవడం దగ్గర నుంచి, వారిని మాటిమాటికి చేత్కరించుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చేయడం మనం చూస్తూ ఉంటాము. ఈ న్యూ జనరేషన్ ఇంకా ఎక్కువగా తల్లిదండ్రుల్ని హింసించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. కానీ వాస్తవానికి తల్లిదండ్రులే మీ స్వర్గం, తల్లిదండ్రులే మీ నరకం అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తండ్రి ఆగ్రహంలో అల్లాహ్ ఆగ్రహం ఉంది,
తండ్రి ప్రేమలో అల్లా ప్రేమ దాగి ఉంది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. అలాగే మీ తల్లిదండ్రుల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ బ్రతికి ఉండి వాళ్ళు వృద్ధులై ఉంటే వారిని ఉఫ్ అని కూడా చేత్కరించుకోకండి అని కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఆఖరికి తండ్రి ఎదర నడుస్తూ ఉంటే బిడ్డ వెనకాల నడవాడి తప్ప బిడ్డ తండ్రికి ముందు నడవడానికి కూడా ఇస్లాం ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వడం లేదు. తల్లిదండ్రులతో స్వరం పెంచి మాట్లాడడం కానీ, వారితో బిగ్గరగా వారి ముందు కేకలు వేయడం కానీ ఇలాంటివి కూడా చేయడానికి ఇస్లాం ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అన్నారు, మీరు మీ తల్లి వైపు ఒకసారి ప్రేమతో చూస్తే, ప్రేమ వాత్సల్యాలతో కూడినటువంటి ఆ చూపు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు ఒక్కసారి మక్క యాత్ర చేసినట్టు అన్నారు, హజ్ యాత్ర చేసినట్టు అన్నారు. మరి 10 సార్లు చూస్తేనో అని సహచరులు అడిగితే 10 సార్లు చూసినా 10 సార్లు మీరు హజ్ యాత్ర చేసినట్టు అని చెప్పడం జరిగింది. దైవం అనుగ్రహాలు ఇవ్వడానికి అలసిపోయేవాడు కాదు, మీరు శ్రమించి పుణ్యాలు పొందడానికి అలసిపోవాలేమో కానీ పుణ్యాలను ఇచ్చేటువంటి ఆ సృష్టికర్త అలసిపోయేవాడు కాదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒక సందర్భంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడుని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ వృద్ధుడు ఎవరు అంటే తల్లిదండ్రులు ఇతని బిడ్డలు ఇతన్ని బయటకు గెంటేశారు అని తెలియగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కబురు పంపారు. కబురు పంపించి నీ తండ్రి సంతోషంలో దేవుని సంతోషం ఉంది, నీ తండ్రి ఆగ్రహంలో దేవుని ఆగ్రహం ఉంది, నీ సర్వస్వం కూడా అతనిదే, నువ్వు అతన్ని సరిగ్గా చూసుకో అని చెప్పి అతనికి హితవు చెప్పి పంపించారు. ఒకసారి ఒక యువకుడు వచ్చి దైవ ప్రవక్త ముందు కంప్లైంట్ ఇచ్చాడు. ప్రవక్త, నేను సంపాదించే సంపాదనలో కూడా అతను భాగస్వామి అవుతున్నాడు, నేను కష్టపడి పెంచలేకపోతున్నాను, నాకు ప్రతిదీ కావాలని చెప్పి ఇంట్లో ఎలిగేషన్ పెడుతున్నాడు తండ్రి అని చెప్పి తండ్రి మీద ప్రవక్త వారికి కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తండ్రిని పిలిపించారు. పిలిపిస్తే అతను చాలా ముసలివాడు అయిపోయి ఉన్నాడు. నడవలేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రవక్త వారు అడిగారు, నీ బిడ్డ నీపై కంప్లైంట్ ఇచ్చాడు, ఇది నిజమేనా అంటే నిజమే ఓ ప్రవక్త అని చెప్పి ఆ తండ్రి సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఆ తండ్రి చెప్తున్నాడు, ఓ ప్రవక్త, నేను ఈ రోజు ఎలాగైతే బలహీన స్థితిలో ఉన్నానో వీడు ఒకానొకప్పుడు ఇదే బలహీన స్థితిలో ఉన్నాడు, వీడి పనులు వీడు చేసుకునే లేకపోయేవాడు, వీడికి అన్నీ నేనే చేసేవాడిని, అన్నీ వీడి తల్లి చేసేది. ఈ విధంగా వీడు బలహీన స్థితి నుంచి బలమైన స్థితికి వచ్చాడు, నేను బలమైన స్థితి నుంచి బలహీన స్థితికి వచ్చాను, ఓ ప్రవక్త మరి వీడిపై నాకు హక్కు లేదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ తండ్రి అడగగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన వెంటనే ఆ కొడుకును ఆదేశించారు, నీ తండ్రి సంతోషమే అల్లా సంతోషం, నీ తండ్రిని ఇబ్బంది పెట్టకు, బాధ పెట్టకు, నీ సంపాదన నువ్వు సర్వస్వం కూడా నీ తండ్రివే అని చెప్పి అక్కడ హితవు చెప్పి పంపించడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు వారు మనల్ని పోషించడం అనేటువంటిది, అలాగే తల్లి కనేటప్పుడు పడేటువంటి బాధ గురించి ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చే ప్రవక్త, నా తల్లిని నేను నా తల మీద పెట్టుకుని మక్కా ప్రదక్షిణ చేశాను, కాబతుల్లా ప్రదక్షిణ చేశాను, హజ్ యాత్ర పూర్తి చేశాను, ఆ విధంగా నేను నా తల్లి రుణం తీర్చుకున్నట్టేనా అని అడిగాడు. అడిగితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ తల్లి రుణం తీర్చుకోవడం మాట అటుంచు, నిన్ను కన్నప్పుడు ఆవిడ పడినటువంటి ఒక పేగు బాధని కూడా నువ్వు తీర్చలేదు, పేగు బాధ యొక్క రుణాన్ని కూడా నువ్వు తీర్చుకోలేదు అని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బంధం ఏదైతే ఉందో అది రుణం తీరనటువంటి బంధం, ఆ ప్రేమను వర్ణించలేము. తల్లి గురించి ఇప్పటికి కూడా సైన్స్ ఏం చెప్తుందంటే, తల్లి బిడ్డను కన్న తర్వాత ఆవిడ బ్రతికి ఉంది అంటే అది ఆమెకు మరో జన్మ అంటుంది. అలాగే ఆ తల్లి ఆ పెయిన్ ఏదైతే ఉందో, మనల్ని కనేటప్పుడు ఆ పెయిన్ ఏదైతే అనుభవిస్తుందో అది శరీరంలోని అన్ని ఎముకలు కూడా, అన్ని నరాలు కూడా ఆ క్షోభను అనుభవిస్తాయి, ఆ బాధను అనుభవిస్తాయని కూడా ఈరోజు వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ తర్వాత ఆ బిడ్డను కన్న తర్వాత ఆమె పొత్తిళ్లలో తీయటి పాలను పెడతాడు దేవుడు, ఆ పాలను కూడా 2 సంవత్సరాలకు పైగా తాగిస్తుంది, ఆ విధంగా ఆమె భరిస్తుంది. అలాగే మంచంపై మనం చేసేటువంటి మలమూత్రాలను కూడా శుభ్రం చేస్తుంది. శుభ్రం చేసే విషయంలో కూడా ఆమె ఎక్కడ చేత్కరించుకోవడం కానీ అసహించుకోవడం కానీ చేయదు ఆమె. కానీ వాళ్ళు దగ్గుతున్నా, వాళ్ళు రొప్పుతున్నా సరే మనకు అది చాలా అసహ్యంగా కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఎలాంటి స్థితిలో తల్లిదండ్రులను వదిలేస్తున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లిదండ్రుల గురించి ఎన్నో ముఖ్యమైనటువంటి బోధనలు చేశారు. ఎన్ని ఉన్నతమైన బోధనలు ఉన్నాయంటే, తల్లిదండ్రులు ఒకవేళ వృద్ధులే ఉంటే వాళ్ళ సేవ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఆ అల్లాహ్ యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడనే మాటే చెప్పడం కాకుండా వారి యొక్క సేవ ద్వారా అతని యొక్క అంతస్తు స్వర్గంలో పెరుగుతుందనే విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. కనుక ఈ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించేటువంటి మనం ఒకవేళ రంజాన్లో ఈ ఉపవాసాల ద్వారా మనపై మంచి ప్రభావం పడింది అని చెప్పాలి అంటే, తల్లిదండ్రులు ఒకవేళ మనకు ఇద్దరు కానీ ఒకరు కానీ బ్రతికుంటే వాళ్ళను మంచిగా ప్రేమించే, అదే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే,
వాళ్ళని సంతోషపెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ ఉపవాసాలు తల్లిదండ్రులు ప్రేమించే విధంగా ఒకవేళ మనల్ని మరల్చలేకపోయాయి అంటే మనం పాటించే ఉపవాసాల్లో ఎక్కడో లోపం ఉంది, దీన్ని మనం గుర్తించాలి. సృష్టికర్త అయిన దైవం మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా తల్లిదండ్రుల పట్ల సద్భావంతో, సత్ప్రవర్తనతో మెలిగే భాగ్యాన్ని కలిగించాలని, వారి దీవెనలు ఎల్లవేళలా మనం పొందే విధంగా ఆయన ఆశీర్వదించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.